తాతాకిని పరాజయం చేసిన తర్వాత మహర్షి విశ్వామిత్ర రాముడి శక్తిని అర్థం చేసుకున్నారు. కానీ రాముడి నిజమైన ప్రయాణం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక రాత్రి అడవి మధ్యలో విశ్వామిత్ర రాముణ్ణి పిలిచారు. ఆయన ప్రశాంతంగా అన్నారు, రాముడా, రానున్న కాలంలో నువ్వు చాలా ప్రమాదకరమైన శత్రువుని ఫేస్ చేయాలి. అందుకే నీకు దివ్యాస్త్రాలు అవసరం. ఆ మాట విని లక్ష్మణుడు కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు విశ్వామిత్ర తీవ్రమైన తపస్య స్టార్ట్ చేశారు. ఒకసారిగా అడవి మొత్తం దివ్య వెలుగుతో నిండిపోయింది. ఆకాశం నుండి శక్తివంతమైన అస్త్రం కనిపించడం ప్రారంభమయ్యాయి. అగ్ని అస్త్ర, వరుణ అస్త్ర, వాయు అస్త్ర, ఇంద్ర అస్త్ర ఒక్కొక్కటి రాముడి దగ్గరికి వచ్చాయి. ఆ అస్త్రసన్ని రాముడిని అధిపతిగా ఒప్పుకున్నాయి. ఆ క్షణంలో రాముడు సాధారణ యువరాజు నుండి దివ్య యోధుడిగా మారడం ప్రారంభమైంది. కానీ భవిష్యత్లో ఈ అస్త్రస్తో ప్రపంచంలో అతిపెద్ద యుద్ధం జరగబోతుంది అని అప్పుడు ఎవరికీ తెలియదు. నెక్స్ట్ పార్ట్లో రామ శివధనుస్సు ఎలా విరిచదో చూద్దాం.